హై వ్యూర్స్. తెలంగాణలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే, ఒక హైదరాబాద్లోనే 6 లక్షల పైచిలు కుక్కలున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు అసలు ఈ కుక్కల సంఖ్య ఎంత ఉంది అంటే కూడా అర్థం కావట్లేదు. వీటికి వారి యొక్క బర్త్ కంట్రోల్ సంబంధించేసి ₹1,00,00,000 ఖర్చు పెడుతూ ఉన్నారు అని అంటున్నారు. ఖర్చు పెడతలేదు. ఒక ఏరియాలో కుక్కల మట్టుకు ఇంకో ఏరియాలో వదిలేస్తా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అడ్డు గడుగున కూడా అధికారుల యొక్క అవినీతి. వాళ్ళని కరవాలి కుక్కలు, అప్పుడే అధికారులు పనిచేస్తారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సైతం చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? జవహర్ నగర్లో సంవత్సరాల బాబు అండి ఇంటి బయట ఉన్నవాడిని 20 కుక్కలు దారుణంగా చంపేసేయండి పాపం. వాళ్ళు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ప్రాంతం చెందిన వాళ్ళు బతకడం కోసం జవహర్ నగర్ వచ్చిన్నారు. అలాగే నేను ఈ గడ సంవత్సరం మాట్లాడిన మూమెంట్లోనే మరలా ఈ జగిత్యాల జిల్లాలో ఒక పిల్లోడు ఇంకో చోట వచ్చేసి ఏకంగా ఆ వీధిలో ఉన్నట్టు అందరి మీద పడిపోయింది ఒక కుక్కలు అయితే. కనీసం నిన్న ఒక్కరోజే 10 మందికి పైగా ఈ కుక్క కాట్ల వల్ల ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దయచేసి జాగ్రత్త. నిన్న ఇచ్చిన వీడియో ఏదైతే ఉందో దయచేసి మరలా చూడండి అండ్ అందరికీ షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ వద్దాం. మామూలుగా ఊరిలో ఏదైనా ఒక ఇష్యూ జరగగానే కొంచెం హడావుడి చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే, ఎరా నీకు గూ మీద గుడ్డా కదా అంటారు. గూ అంటే ఇంకా అర్థం చేసుకుంటారు, బ్యాక్ సైడ్ అంటే గుడ్డా కదా అంటే దాని అర్థం ఏంటి? పైకి ఎగ్గట్టుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. వెనకాల సరిగా ఉందా లేదా అని చూసుకోడు. ఊళ్ళల్లో చాలామంది ఏదైనా హడావుడి చేద్దామంటే చాలు ఇక పైకి ఎగ్గేసుకుంటారు. ఊళ్ళలో లింగిలు కట్టుకుంటారు. నేను ఆ వేలో అంటున్నా, పట్టుకుని ఇక వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇక వెళ్ళి నానా హడావుడి చేస్తూ ఉంటారు. అలా ఈ వైసీపీ వాళ్ళకి శవం కనిపిస్తే చాలు అనమాట. వాళ్ళ పరిస్థితి అంతే, ఇక వచ్చేస్తారు. మొన్న ఈ ముచ్చుమరిలో ఆ బాలికని చంపింది మైనర్ బాలులు, మైనర్ పిల్లలు కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం గట్టిగా అడుగు వేయలేని పరిస్థితి. దాన్ని ఇంకా వాళ్ళు బతిలాడుతూ నీకు అవ్వట్లేదు బాబు, చివరికి తీసుకుని జువైనల్ హోమ్లో వేశారు. వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే వాళ్ళ నాన్న అండ్ మామయ్యను కూడా లోపల వేశారు. ఈవెన్ ఆ ఘటనలో కూడా అక్కడ కూడా మరలా ఈ వైసీపీ వాళ్ళు నానా శవరాజకీయం చేసి పడేశారు. సరే, ఇప్పుడు వినుకొండలో యాక్చువల్గా అక్కడ వాళ్ళిద్దరు కూడా తెలిసిన వాళ్ళు. చనిపోయింది రషీద్, చంపింది వచ్చేసి జిలానీ. ఈ రషీద్ జిలానీ ఇద్దరు కూడా ఈ వినుకొండలో వైసీపీకి జగన్కి చాలా క్లోజ్గా ఉండే పర్సన్ పిఎస్ ఖాన్. ఇతను వచ్చేసి వైసీపీ వాళ్ళ కీలకమైన వ్యక్తి అండ్ బయట రౌడ్ షీటర్ కూడా వ్యవహారాలు నడిపిస్తూ ఉంటాడు. ఇతని దగ్గర ఉన్నటువంటి రషీద్ జిలానీ కొన్నాళ్ళుగా ఇద్దరి మధ్య ఇష్యూస్. దాంతో నిన్న ఏమైంది, రషీదు ఈ వినుకొండలో ఆ బస్ స్టాండ్ ముళ్ళపాడు సమేత బస్ స్టాండ్, దెన్ అక్కడి నుంచి ఒక మందు షాపు, లిక్కర్ షాప్, దాని దగ్గర మరి లిక్కర్ అని తీసుకున్నాడు, మరి డౌన్ అందులోంచి బయటకు వస్తున్నాడు. ఇక వస్తున్న మూమెంట్లో అప్పటికే జిలాని కత్తులతో రెడీగా ఉండటంతో ఇప్పుడు మన పని మనం చేసుకుంటూ ఉన్నామండి. అకస్మాత్తుగా జరిగితే మనం అసలు రియాక్ట్ కాలేని పరిస్థితి. ఆ మూమెంట్లో కుక్క మీద పడ్డా, మనిషి వచ్చి మీద పట్టి కరిచినా, కోసినా, పొడిచినా కొన్నిసార్లు ఏం చేయలేవు. నిన్న ఏమైంది, ఇక్కడ ఈ రషీద్ని ఈ జిలాని అంతే ఘోరంగా నరికాడు. ఎలా అంటే నిజంగా దారుణం అనమాట. ఒక చెయ్యి అసలు ఇరిగి రోడ్డు మీద పడిపోయింది. అయినా సరే ఆ మనిషి అట నరుగుతూనే ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కొంతమంది ఫోటోలు తీస్తున్నారు, కొంతమంది వీడియోలు తీస్తున్నారు. ఎవరు దగ్గరికి వెళ్ళని పరిస్థితి. ఎందుకు? వెళ్తే చంపేస్తాడని చెప్పేసి. ఈవెన్ రషీదు జిలానీ ఏజ్లు కూడా అరౌండ్ 24, 25, 26 అంతే. వీరికి సంబంధించి వ్యక్తిగతంగా పర్సనల్ ఉన్నటువంటి ఇష్యూస్. ఇమీడియట్గా ఏం చేశారు, ఈ జిలానీ జనరల్గా రాజకీయంలో అన్నాక మామూలుగా కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే కొంచెం అరే ఈ ఊర్లో మంచి పేరు ఉంది కంటే ఫోటోలు దిగుతూ ఉంటారు. ఏదైనా అకేషన్ ఉందంటే అక్కడికి వెళ్ళి సంబరాలు ఫంక్షన్స్ అవి చేసుకుంటూ ఉంటారు. వైసీపీ అయినా, టీడీపీ అయినా, కాంగ్రెస్ అయినా, రైక్ ఇలా.
అలా ఈ జిలానీ వచ్చేసి టీడీపీ వాళ్ళతో దిగిన ఫోటోలో ఉన్నాయి. ఇక అవి పట్టుకొచ్చి టీడీపీ అతను మా రషీద్ని ఘోరంగా చెప్పేసి మా వైసీపీ కార్యకర్తని అని చెప్పేసి ఏకంగా రాష్ట్రపతికి వీళ్ళు ట్వీట్ చేశారండి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కంట్రోల్లో లేవు, టీడీపీ వాంటెడ్గా మా వాళ్ళని చంపేస్తున్నారు, మమ్మల్ని మీరే కాపాడు, మమ్మల్ని మీరే ఆదుకోవాలి, మేము ఈ దేశంలోనే ఉన్నామా, ఈ రాష్ట్రంలోనే ఉన్నామా, ఈయన గగ్గోలు. ఇక జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బాబాయిని అత్యంత దారుణంగా బాత్రూంలో నరికితే రక్తం ఇక్కడ భయంకరంగా ఉంటే మొత్తం డ్రెస్సింగ్ చేసి దాన్ని గుండె పొడని హడావుడి చేసింది వాళ్ళు, సాక్షులు ఇచ్చింది వాళ్ళు, చెప్పింది వైసీపీ వాళ్ళు. తీరా పాపం సునీత వచ్చి చూసి డౌట్ వచ్చి ఇంత ఘోరంగా మనిషిని చంపితే మీరు గుండెపోటు అంటారు ఏంట్రా బాబు అని చెప్పేసి పోస్ట్ మార్టం అక్కడ తెలిసింది మర్డర్ అని. ఈవెన్ సాయంత్రం కల్లా దేంతో చంపారు, ఎన్నిసార్లు పొడిచారు మొత్తం లైవ్లో చూసినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అయినా కానీ నెక్స్ట్ డే ఏమని వచ్చిందండి, నారసర రక్త చరిత్ర, టీడీపీలు చంపేశారు. ఈరోజు కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి మరలా బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు, వస్తున్నాడంటే ఇప్పుడు వచ్చి గన్నవరం వచ్చి ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి తాడేపల్లి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వినుకొండ వెళ్తాడట. ఎందుకు? శవం కనిపించింది, రషీద్ కనిపించాడు కదా, చనిపోయాడు కదా, ఇంకడికి రాజకీయం చేయాలి. ఆల్రెడీ చేస్తున్నాడు. మా కార్యకర్తలను చంపుతున్నారు మీరు, అసలు ఏంది అసలు మీరు? ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ హడావుడి చేస్తూ మమ్మల్ని బతకనివరా, మేము బతకొద్దా అంటూ వాళ్ళు. డాక్టర్ సుధాకర్ని ఘోరంగా చంపింది వీళ్ళు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసింది వీళ్ళు. డైరెక్ట్గా వాళ్ళ పార్టీలో వాళ్ళే క్లియర్గా ఎన్ని హత్యలు చేశారు, ఎన్ని ఘోరాలకు పాల్పడడం అంతా కనిపిస్తూ ఉన్నా కానీ వాళ్ళు ఏం చేయలే అన్నట్టుగా వాళ్ళు బిల్డప్. ఈరోజు టీడీపీలో ఇన్వాల్వ్మెంటే లేదు అసలు, కానీ టీడీపీకి ఇన్వాల్వ్ చేస్తూ మొత్తం మీరే చేస్తున్నారు, ఇదంతా మీరే కారణం అంటూ మా వాళ్ళు మేము కాపాడుకుంటాడు శివరాజన్ చేయడానికి వచ్చేస్తూ ఉన్నాడు. క్లియర్గా ఆ జిల్లా ఎస్పీ పల్నాడు జిల్లా కింద వచ్చింది, ఎస్పీ రీసెంట్ శ్రీనివాస అపాయింట్ అయినట్టున్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు ఇది ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, ప్యూర్లీ రషీద్ అండ్ జిలానీ మధ్య ఉన్నటువంటి ఇష్యూ వల్ల మాత్రమే ఇక్కడ ఈ రకంగా గొడవ జరిగి అతను చంపడం జరిగింది తప్ప పార్టీలకు సంబంధం లేదని చెప్పాడు. అయినా సరే మైలేజ్ కావాలి కదా వీళ్ళకి, శివరాజ్ పెంచేయాలి కదా, ఇక వైసీపీలో మొదలెట్టేశారు. నేను మరలా చెప్తున్నా, మీరు గనక ఒకవేళ రాజకీయ పార్టీలో ఉన్నట్టయితే నాయకత్వ స్థాయిలో మీరుంటే ఓకే అండి, లేదు కార్యకర్తలాగా ఉంటాం జెండాల మోస్తాం అనుకుంటే దయచేసి వదిలేసేయండి. నేను సిన్సియర్ చెప్తే ఈ మాట, ఏపీలో కానీ తెలంగాణలో కానీ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఎవరైతే కార్యకర్తలుగా ఉంటూ ఉన్నారో వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళే చంపుకుంటున్నారు, వాళ్ళే తిట్టుకుంటున్నారు, రేపు రోజు వాళ్ళే రోడ్డుని పడుతూ ఉన్నారు. ఏ పార్టీ అయినా సరే చూడండి, వాడు నాయకుడిగా ఉన్నాడరా అంటే అయితే ఈ పార్టీలో ఉంటున్నాడు, లేదంటే రేపు అధికారం ఉన్న పార్టీలో ఉంటున్నాడు, బిందాస్గా ఉంటున్నాడు. వాళ్ళ వ్యాపారాలు సాగుతున్నాయి, వాళ్ళకి దందాలు నడుస్తున్నాయి, వాళ్ళకి రాజభోగాలు అన్నట్టు. ఓన్లీ ఈ కార్యకర్తలు అన్న వాళ్ళు ఇబ్బందులు పడతాం. ఈ రషీద్ జిలానీ విషయంలో కూడా మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కలిసే ఉన్నారు. దెన్ ఆ తర్వాత మొత్తానికి మరి ఏమైందో ఏంటో ఇదిగో ఈరోజు ఈ రకంగా పాపం ఘోరంగా రషీద్ని జిలానీ చంపాడు. జిలానీ చంపిన విధానం చూస్తుంటే ఆ వీడియోలు ఎవరైతే తీసి పోస్ట్ చేశారో ఘోరం అసలు. యూపీ బీహార్ ఇటువంటి చోట్ల చూసాం, ఇప్పుడు ఏపీలో చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరమా? నడి రోడ్డు మీద జగన్మోహన్ ఇదే అన్నాడు, అసలు చంపడం ఏంటి, నడి రోడ్డు మీద చంపడం ఏంటని. దీన్ని కూడా కొంత సోషల్ మీడియా కామెంట్లో పెడతాం, మీ బాబాని చంపినట్టు బాత్రూంలో చంపాలని చెప్పేసి. దయచేసి వద్దండి, తప్పు అలా పెట్టకండి. సో నేను మరలా చెప్తున్నా, ఇటువంటి సీరియస్ ఇష్యూస్ని కామెడీ చేయొద్దు. అండ్ ఇద్దరు మనుషుల మధ్య ఉన్న ఇష్యూస్ని వేరే పార్టీలకు ఆపాదించి సునగానందం పొందాలను శివరాజకం చేద్దామని చూడకండి. దానివల్ల అసలుకే నష్టం, అసలుకే మోసం.